నియోజకవర్గ అభివృద్ధికి వైద్యం, విద్య, శాంతి భద్రతలు అనే 3 అంశాలు అత్యంత కీలకమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఉన్న లీలా పెవిలియన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గ ప్రగతికి చాలా కీలకమైనవి వైద్యం, విద్య, అలాగే శాంతి భద్రతలు. ఆ 3 అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా రాజీ పడకుండా శాంతి భద్రతల్ని కాపాడడంలో కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందించగలుగుతామో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఈరోజు రావడం ముందుకు జరుగుతూ ఉంది. అందులో మొదటిది ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రతి నెలన్నరకో లేకపోతే 2 నెలలకో ఒక 30 చెక్కులో లేకపోతే ఒక 20 చెక్కులు ఇస్తూ ఇది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఏదైతే సహాయ నిధి ద్వారా వస్తున్న చెక్కులు, ఇది చాలా గొప్ప కార్యక్రమం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చెక్కు ఇచ్చిన పాపానికి పోల. 2019 నాటికి నియోజకవర్గంలో 23 చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత 23 చెక్కులు కూడా గాలికి వదిలేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ప్రజలు గమనించాలి. ఈరోజు మేము ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉన్నాయో, అర్జీ పెట్టుకుంటున్న వారు ఏ పార్టీ వారన్నది కూడా మేము చూడట్లా. ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు ఈ ఒక్క నియోజకవర్గంలోనే ప్రతి 2 నెలలకి సుమారు ఒక 25 నుంచి 30 లక్షల చెక్కులు తీసుకొస్తూనే వచ్చాను. అది గణనీయంగా అలాగా చేసుకుంటూనే వచ్చాం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన చెక్కులు 596. అంటే ఇప్పటి వరకు, అంటే ఈరోజు ఇస్తేనే కాకుండా 596. ఆ 596 చెక్కుల విలువ 5,07,81,071 రూపాయలు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే 596 చెక్కులు లబ్ధిదారులకి అందించగా దాని విలువ సుమారు 5,07,00,000. ఈరోజు పంపిణీ చేస్తా ఉంది 87 చెక్కులు, 3 LOCలు. ఈ ఒక్క 87 చెక్కులు, 3 LOCలు మొత్తంగా కలిపి వాటి విలువ 62,10,863 రూపాయలు. మొత్తంగా ఇవన్నీ కలిపితే ఇప్పటికీ 686 చెక్కులు ఈ ఒక్క కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజల్ని ఆదుకున్న సొమ్ము 5,69,91,934 రూపాయలని శాసనసభ్యుడిగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా పరిశీలనలో ఉన్నాయి, అంటే పెండింగ్లో ఉన్నవి ఇంకా 83 చెక్కులు, 83 ఫైల్స్. వాటి విలువ 1,12,54,954. అంటే మీరు ఆలోచించండి, సుమారు 5,70,00,000 నిధుల్ని మనం నిలకడగా ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నాము అని అంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. గతంలో వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటిది ఇచ్చారా అన్నది వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.
విధ్వంసం, దాడులు తప్ప వైసీపీ వారు చేసింది ఏమీ రాష్ట్ర ప్రజలకి లేదు. చేయకపోగా ఇంకా ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే ధోరణిలో వెళ్ళడం అన్నది ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది. సరే, రెండవ అంశం విద్యారంగం. ఆరోగ్యం, రక్షణ ఎంత ముఖ్యమో ఒక తరాన్ని తీర్చేది, ఒక తరం ఒక భవిష్యత్తుని మార్చేది విద్య. ఆ విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఏ శాఖ తీసుకోవాలని ఆలోచిస్తే ముమ్మాటికి నేను విద్యాశాఖే తీసుకుంటాను. ఎందుకంటే రేపటి భవిష్యత్ తరాల్ని తీర్చగలిగేది విద్యాశాఖే, వాళ్ళని ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళగలిగేది విద్యాశాఖే. కాబట్టి ఆ విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి దాంట్లో అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి. ఎలాంటి ఛాలెంజ్నైనా తీసుకొని వాళ్ళకి మంచి విద్య అందించాలన్న ఆలోచనతో నేను తప్పకుండా ఆ శాఖనే తీసుకుంటానని పదే పదే అనేవారు. ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైన సంస్కరణలు, ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అర్థమవుతుంది, గతంలో వాళ్ళకి ఇచ్చిన బెల్ట్ల మీద కానీ స్కూల్ బ్యాగుల మీద కానీ ఏముండేది? నవ్వుతున్నారు. జగనన్న బెల్ట్, జగనన్న కానుక, జగనన్న స్కూల్ కిట్టు, జగనన్న గుడ్డు, ఆఖరి క్రికెట్ కిట్లు ఉంటే క్రికెట్ గార్డు మీద కూడా జగనన్న క్రికెట్ గార్డు. ఇంకా ఒకటి కాదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం అనుకుంటే చంద్రన్న కిట్ వేయచ్చు, పవన్ అన్న కిట్ వేయచ్చు, లోకేష్ అన్న కిట్ అనే వేయచ్చు. కానీ వేసారా? ఏమేశారు? సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లని వేశారు. మధ్యాహ్న భోజన పథకం గతంలో ఏముండేది? జగనన్న గోరు ముద్ద, చిట్టి ముద్ద, ప్రేమ ముద్ద, అల్లారు ముద్ద. కానీ ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. అంటే వారి యొక్క ఆలోచన విధానం ఏంటి, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటన్నది ఈ పేర్లు పెట్టడం ద్వారానే తెలుస్తా ఉంది. అలాగే ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక వసతుల్ని మెరుగుపరచడానికి వారు చేసే కార్యక్రమం ఏదున్నా ఓ శాసనసభ్యుడిగా విద్యార్థుల యొక్క కష్టాలు తెలిసిన వాడిగా, వారి యొక్క విలువ తెలిసిన వారిగా, ఎందుకంటే వారే రేపటి భవిష్యత్ తరాలు, వారే రేపు భారతదేశం భవిష్యత్తు విద్యార్థులు, వాళ్ళ విలువ తెలిసిన వాడిగా ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా ముందు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యా సంస్థల్లోని మౌలిక వసతులను మెరుగుపరచడానికి శాసనసభ్యుడిగా నేను అనేక విధాలుగా కృషి చేస్తున్నాను. నేను చేసిన కృషి ఫలితం కేవలం గవర్నమెంట్ స్కూల్స్లోని మౌలిక వసతులను మెరుగుపరచడానికి వచ్చిన నిధులు, సిఎస్ఆర్ నిధులు 1,02,03,548 రూపాయలు. చెప్పుకుంటూ వెళ్ళగలను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రోజున 3 గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ తీసుకొచ్చున్నాం. నేషనల్ స్కూల్ కానీ, మోరంపూడి స్కూల్ కానీ, విఎల్పురం శ్యామలాంబ స్కూల్ కానీ. నేషనల్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయంటే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 15 లక్షల సిఎస్ఆర్ నిధులతో వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ, టేబుల్స్ కానీ ఇవన్నీ ఇప్పించడం జరిగింది. మోరంపూడి స్కూల్లోని 9th కి 10th కి రూమ్స్ లేవు. లేకపోతే ఒక సంస్థని అభ్యర్థించి వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధుల ద్వారా 25 లక్షలతో అక్కడ స్కూల్కి 9th క్లాస్కి 10th క్లాస్కి రూమ్స్ కట్టించో అది దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అలాగే ఏదైతే విఎల్పురం శ్యామలాంబ స్కూల్ ఉందో అక్కడ కూడా ఇదే సమస్య. అక్కడ ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడే విధంగా 55 లక్షల సిఎస్ఆర్ నిధులతో అక్కడ స్కూల్ని కట్టించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి అభ్యర్థించి తెచ్చిన నిధులు. అనేకమైన స్కూల్స్లో ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక వసతులు పెంచాలి, అక్కడ చదువుకుంటున్న వారికి నాణ్యమైన విద్య అందిస్తూ ఉంది ప్రభుత్వం. మీరు గమనించినట్లయితే 10th క్లాస్లో 500 మార్క్స్ దాటిన వాళ్ళు కిందటి సంవత్సరం 180 మంది,
కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్లో 500 మార్క్స్ దాటిన పిల్లలు 10th క్లాస్లో 275 మంది సాధించారనే విషయం మీకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే లోకేష్ గారు 100 days యాక్షన్ ప్లాన్ అని అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎగ్జామ్కి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని బాగా రాయగలిగారు. 590 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు 3 వచ్చారు గవర్నమెంట్ స్కూల్స్లో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్స్లో విద్య ఎంతవరకు మనం పెంచగలుగుతా ఉన్నామన్నది. అలాగే కిందటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల యొక్క సంఖ్య 12,573. సరే, ఈ సంవత్సరం మనం గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెంచగలగాలి అని అంటే ఒక కార్యక్రమం తీసుకోవాలని ఒక మంచి కార్యక్రమాన్ని నా ప్రమేయం కూడా లేకుండా మా కూటమి నాయకులు బడి పిలుస్తుంది అని ఎండని సైతం లెక్క చేయకుండా విద్యాశాఖ ఎవరైతే ఉన్నారో ఆ విద్యాశాఖ సిబ్బందితో కూటమి నాయకులు ప్రతి గవర్నమెంట్ స్కూల్ చుట్టూ ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి బడి పిలుస్తుంది, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చండి, ప్రైవేట్ స్కూల్స్తో పోటాపోటీగా విద్యను అందిస్తూ ఉన్నారు, మంచి భోజనం పెడతా ఉన్నారు, నాణ్యమైన యూనిఫామ్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు, అనేకమైన సంస్కరణలు తీసుకుంటా ఉన్నారు, మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదివించండి అని నా కూటమి నాయకులు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మెట్ట మధ్యాహ్నం మంచి ఎండలో విద్యాశాఖ సిబ్బందితో వారు కూడా బడి పిలుస్తుంది, రండి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చండి అని చెప్పి వారు చేసిన కృషి ఫలితం 2026-27 సంవత్సరంలో ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో సుమారు 378 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కాదని గవర్నమెంట్ స్కూల్స్కి చేరారని రాజమండ్రి సిటీలో చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది గొప్ప ఆలోచన, మా నాయకులు తీసుకున్న కూటమి నాయకులు తీసుకున్న ఆలోచన చాలా గొప్పది. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియచేస్తూ మా కూటమి నాయకులు కృషి చేసిన వారికి, అలాగే వారితో పాటు పాల్గొన్న విద్యాశాఖ సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ, నేను ఎన్నికల ముందు నుంచి కూడా చెప్పాను, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదే పదే చెప్పేవాడిని, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగడాల్ని అరికట్టడానికి చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం, అధికారం ఇవ్వండి, బలం ఇవ్వండి అని ప్రజల్ని కోరాం. ఇచ్చిన వెంటనే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మహిళల దగ్గరికి వెళ్ళాం. మహిళలు ఎక్కడ ఇబ్బందులు అని చెప్పారో అన్ని అవగాహన చేసుకున్నాం, కారకుల్ని గుర్తించాం. కేవలం ఈ 2 సంవత్సరాల్లో 100 మంది పైన రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి అని అంటే ఈ నగరంలో 2 సంవత్సరాల్లో వాళ్ళందరూ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఏం చేసేవారు, ఎక్కడ ఉండేవారు? వాళ్ళ అధికార పార్టీ ప్రైవేట్ సైన్యం కాదా? మీరు వెనకేసుకొని రాకపోతే వాళ్ళు ఎందుకు అలాగా అన్ని కేసులను ఏ విధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఇబ్బందులు కలగకుండా ఉన్నారు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. సుమారు 120 మంది పైన రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, 21 మంది మీద పీడీ యాక్ట్లు పెట్టారు. రౌడీ షీట్లుగా ఉన్నవాళ్ళు శాంతి భద్రతలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే పీడీ యాక్ట్లు పెట్టారు. గంజాయి వ్యవహారంలో ఎవరైనా దూరితే ఎన్డీపీఎస్ యాక్ట్లు పెట్టారు. సారా పైన ఉక్కుపాదంతో వ్యవహరిస్తూ ఉన్నాం. ఎన్ని చేస్తూ ఉంటే ప్రభుత్వం శాంతి భద్రతలను ఇన్ని విధాలుగా కాపాడడానికి కృషి చేస్తూ ఉంటే, నేను ఒక ఆడియో సంభాషణ విన్నాను, మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాను. ఆడియో సంభాషణ, జగన్ వస్తే రప్ప ఏది గంగాలమ్మ జాతర, గంగమ్మ జాతరలో తలకాయలు లేపినట్లు లేపేస్తాం. ఆ లేపేసేది మొదటిది అది ఎవరిదో శర్మాను అతని పేరు ఉచ్చరించి వాడి తలకాయ ముందు లేపేస్తాం. రప్ప తోలు తీస్తాను, అలాంటి వాళ్ళది ముందే చెప్తా ఉన్నా.
2 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా వ్యవహరిస్తున్నామో మీరు స్పష్టంగా చూశారు. ఎవరైనా సరే ఆఖరికి వారు అధికార పార్టీలో అయినా తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న శాసనసభ్యుడిగా నేను ఉపేక్షించబోనని నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ తోకజాడింపు కార్యక్రమాలు తగ్గించుకోకపోతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఎలా వంగదీయాలో మాకు తెలుసు. మీరు ఇంకా ఈ మాటలు తగ్గించుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని ఇంకా చేదరించుకునే రోజు అతి దగ్గరలో ఉన్నాయి. చేదరించుకొనే మిమ్మల్ని 11 సీట్లతో ఇంట్లో కూర్చోపెట్టినా అహంకారం తగ్గల. ఫోన్ సంభాషణ వింటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. వాళ్ళ నాయకుడిని పక్కన తిడుతున్నారు, ఆ మాజీ పార్లమెంట్ సభ్యుని పక్కన తిడుతున్నాడు. ఈ నాయకత్వ లక్షణమే లేదు, ఇక అసలు బుర్ర పని చేయదు, ఎవరికి పదవులు ఎత్తాడో తెలియదు అంటూనే ఆయన వరకు వస్తే ఇంక చంపేయడమే కదా అంట. చంపేయడమే అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరిని చంపేస్తారు, ఎవరు తలకాయలు తీసేస్తారు? వెళ్తారు ఇక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి. చెప్పాను ఎస్పీ గారి దగ్గరికి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించబోవద్దని చెప్పాం. ఆ ఫోన్ సంభాషణ బట్టి ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరి కోసం తలకాయలు తీసేస్తారు అవన్నీ చూస్తారు. ఏం చేయాలో లా అండ్ ఆర్డర్ వాళ్ళు అది చేస్తారు. ఎవరి మీద కక్షలు సాధించాల్సిన అవసరం లేదు. మాకంత ఖాళీగా కూడా మేము లేవని అనుకుంటున్నారేమో. ఖాళీగా మేమైతే లేము, మాకు పనులు ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన బాధ్యత ఉంది. అదే పని మీద ఎవరి మీదో కక్షలు సాధించాల్సిన అవసరం లేదు. ఆ పని కూడా అస్సలు లేదు. ఎందుకంటే ప్రజలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు అక్కడ ఉండాలి. నిర్ణయించారు, ఇక్కడ ఉన్నాం. బాగా పనిచేస్తే ఇక్కడ ఉంచుతారు, పని చేయకపోతే అక్కడ ఉంచుతారు. అంతేగాని ప్రజలకి నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పుకొని ప్రజలకి ఏం చేయాలో నువ్వు చేయకుండా ఫోనుల్లోని తలలు లేపేస్తాం, ఇది తీసేస్తాం వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఒక అహంకారం ఏ విధంగా ఉందన్నది ప్రజలు కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రసిద్ధిగాంచిన దేవాలయం, మంచి ఎండోమెంట్ భక్తులు కూడా ఆ కార్యక్రమాన్ని తిలకించులో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, మీ యాసిడ్ పురుగు పైన మాత్రం మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఎంహెచ్ఓ గారు ఈరోజు తెలిసినట్లు కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నేను 1999 చెన్నై సులూరుపేట దగ్గర నేను ఉంటున్న హాస్టల్ దగ్గర ఉండేది. అది 4 సంవత్సరాలు దాంట్లో సావాసం చేసాం. అది కాముగా వదిలేస్తే దాని పని అది పోతుంది. నిద్రలో ఉన్నప్పుడు అది మనం ఒంటి మించి వెళ్తున్నప్పుడు కొట్టేమో అది ఒక ఫ్లూయిడ్లా వదులుతుంది. అది కంటి అమ్మట రెప్పమ్మట పడ్డ నా స్నేహితులు ఉన్నారు. నాకే 3 సార్లు వీపు మీద వేసేసింది. అది వేసిన తర్వాత 2 రోజులు మాత్రం అక్కడ యాసిడ్ పడినట్లు చాలా మంటగా ఉంటుంది. మరి ఆ రోజున మరి ఏ మందులేం లేవు. స్నానం చేసేవాళ్ళం, సోప్ పెట్టుకునేవాళ్ళం, జాగ్రత్తగా గాలి తగిలించేవాళ్ళం. 3 రోజులతో తగ్గేది. డాక్టర్స్ కూడా మెడికేషన్ తీసుకుంటే సరిపోద్దంటే సీజనల్గా వస్తాయి, అవి సీజనల్గా వస్తాయి, దానంతా అవే పోతాయి. ఒకటే ఇండికేషన్, అది ఎక్కడుంటే అక్కడ మగ్గిపోయిన మామిడిపల్లి స్మెల్ వస్తుంది. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను, వాతలు వేయించుకున్నాను కాబట్టి తెలుసుకోవడం చెప్తున్నాను. ఇంకా డాక్టర్ గారు మాట్లాడాలంటే అది కూడా మన మీడియా వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో అని ముందుగానే తీసుకొచ్చాం. ఏమైనా కావాలంటే వాయిస్ ఇచ్చేస్తారు, చెప్పేస్తారు, అదే బెటర్. ఇంతమంది శానిటేషన్ సిబ్బంది ఎవరైతే మరణించున్నారో, రిటైర్ అయి ఉన్నారో వారి యొక్క భర్తీ చేయడంలోనే గత పాలకుల నిర్లక్ష్యం శాపం అయ్యింది. సరిచేసాం. 69 మందికి అతి దగ్గరలోని అపాయింట్మెంట్, అందులో 30 మందికి ఇచ్చేసాం. మరొక 39 మందికి కూడా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర కౌన్సిల్ రిజల్యూషన్ అవుతుంది, అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా విధి నిర్వహణలో పెట్టడం వల్ల నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం సాధించిన పారిశుధ్యం పట్ల చిత్తశుద్ధి, సాధించిన విజయం అని కూడా మీడియా సాక్షిగా తెలియజేస్తూ